యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. డిసెంబర్ ఇంకా 2 డేస్తో క్లోజ్ అవుతుందండి. సో మొత్తం మీద ఈ 2023 టోటల్ ఈ ఇయర్లో బెస్ట్ అసెట్ క్లాస్ అంటే ఈక్విటీ మార్కెట్ అండి. అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది అన్ని వర్టికల్స్లో, అన్ని రకాల కేటగిరీ అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, స్పెషాలిటీ మీరు ఏదైనా తీసుకోండి. అండ్ ఇన్వెస్టర్స్ వన్ ఆఫ్ ది మెమరబుల్ ఇయర్ అనమాట లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ ఒరిజినల్గా వేరే అసెట్స్తో పోల్చుకున్నప్పుడు ఈ ఈక్విటీ మార్కెట్లో ఉన్న డిఫరెంట్ కేటగిరీ అంటే స్మాల్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, డెట్ ఫండ్స్ కావచ్చు, వీటితో కంపేర్ చేసినప్పుడు ఒక్కొక్కటి ఎలా పర్ఫామ్ చేస్తుందో మనం చూద్దాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఏ అసెట్ కూడా ఫిక్స్డ్గా కంటిన్యూస్గా నెంబర్ 1 ఉంటలేదండి. అసెట్ అంతా రొటేట్ అవుతూ ఉంటుంది. అందుకని డైవర్సిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు అర్థం అవుతుంది అనమాట దీని ద్వారా. సో ఈ సంవత్సరంలో ద బెస్ట్ రిటర్న్స్ నెంబర్ 1 బిలాంగ్స్ టు స్మాల్ క్యాప్ కేటగిరీ అండి. ఈక్విటీ మార్కెట్లో 44.9%, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విన్నర్ అనమాట. అండ్ సెకండ్ వన్ మిడ్ క్యాప్ అండి, అండ్ 42% ఈ సంవత్సరం 42% తోటి మిడ్ క్యాప్ సెకండ్ దాని ప్లేస్లో ఉంది. అండ్ థర్డ్ వన్ ఇంటర్నేషనల్ అనేది 25%. ఇక్కడ ఇంటర్నేషనల్ మీన్స్ మనం ఎక్కువ పెట్టేది ఇన్వెస్ట్మెంట్ అమెరికా కాబట్టి దాని రిఫరెన్స్గా తీసుకుంటూ ఉంటారండి. సో 25% తోటి ఇంటర్నేషనల్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. తర్వాత లార్జ్ క్యాప్ అండి, లార్జ్ క్యాప్ కేటగిరీ 17.8% వచ్చిందనమాట. అది నెక్స్ట్ గోల్డ్ అండి. లాస్ట్ ఇయర్ 2022లో ద నెంబర్ 1 అసెట్ క్లాస్ గోల్డ్ అండి. ఈ సంవత్సరం గోల్డ్ చిర్కల 12% తోటి 4th ప్లేస్లో ఉంది. అండ్ తర్వాత క్రెడిట్ రిస్క్ డెట్ ఫండ్స్ అండి 9.3%, అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 7.7%, నెక్స్ట్ కార్పొరేట్ బాండ్స్ 7%, తర్వాత టీ బిల్ 4.4% టీ బిల్. అఫ్కోర్స్ టీ బిల్ ఎప్పుడు కన్జర్వేటివ్గా ఉంటాయి కాబట్టి వాటి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్ప్రైజింగ్లీ రియల్ ఎస్టేట్ అనేది జస్ట్ 2% రిటర్న్స్ అని ఇక్కడ ఇచ్చారండి. బట్ వీళ్ళు తీసుకుంది ఆర్బీఐ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ నుంచి అనమాట తీసుకుంది. అందుకని 2% చూపిస్తుంది ఇక్కడ. బట్ ఈ రియాలిటీకి హౌసింగ్ ఈ సంవత్సరం ఎంటైర్ స్టాక్ మార్కెట్లో నెంబర్ 1 సెక్టర్ అంటే హౌసింగ్ అండి. ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ 70% వచ్చింది. ఇట్స్ నాట్ అబౌట్ ద స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, నో, ఇట్ ఈస్ ద సెక్టర్ స్పెసిఫిక్. వెళ్తే మనకి హౌసింగ్ సెక్టర్ అంటే రియాలిటీ, నిఫ్టీ రియాలిటీ ఈ సంవత్సరం ఎంటైర్ ఇండియాలో నెంబర్ 1 సెక్టర్. అన్ని కంపెనీస్ యావరేజ్ మీద మోర్ దెన్ 50% రిటర్న్ జనరేట్ చేసినాయండి. అంటే రియల్ ఎస్టేట్ పేరు ఉన్న ఏ స్టాక్ అని మీరు బై చేసినట్టే ఈ సంవత్సరం జనవరిలో యూ మేడ్ ద మనీ మోర్ దెన్ 50%. సో ఈ సంవత్సరం ఎంటైర్ ఇండియాలో ద బెస్ట్ ఇండెక్స్ రియల్ ఎస్టేట్ అనమాట రియాలిటీ. బట్ ఇక్కడ ఎందుకు 2.0 అంటే 2% తోటి అన్నిటికన్నా బాటంలో పెట్టారు అంటే ఇక్కడ వీళ్ళు తీసుకుంది అఫీషియల్గా డేటా ఫ్రమ్ ఆర్బీఐ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ నుంచి తీసుకున్నారండి. అందుకని ఇది 2.0 ఉంది. అందుకని ఈ హౌసింగ్ గురించి అంత రియలిస్టిక్ డేటా కాదు. కానీ బట్ అదర్వైజ్ స్మాల్ క్యాప్ అయితే 44%, అండ్ మిడ్ క్యాప్ 42%, అండ్ ఇంటర్నేషనల్ 25%, లార్జ్ క్యాప్ 17%, అండ్ గోల్డ్ 12%. ఇక్కడ ఏంటంటే సెక్టర్ స్పెసిఫిక్ మనం ఏం మెన్షన్ చేయలేదు, సెక్టర్ స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు అనమాట. అందుకని లిబరల్గా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మాకు ఇలా తీసుకున్నాం అనమాట. అంటే మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఏ ఇయర్ కూడా టాప్లో ఉంది, నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుట్లో. లాస్ట్ ఇయర్ నెంబర్ 1లో ఉంది గోల్డ్ అండి. అంతకుముందు 21లో నెంబర్ 1 స్మాల్ క్యాప్ అండి. అంతకుముందు 2020లో నెంబర్ 1 అసెట్ అంటే స్మాల్ క్యాప్. అంతకుముందు 2019లో నెంబర్ 1 అంటే ఇంటర్నేషనల్ ఫండ్స్ అండి 31% రిటర్న్స్ తోటి. అంతకుముందు మళ్ళీ 2017లో 2018లో మళ్ళీ గోల్డ్ అంటే నెంబర్ 1. అంటే అసెట్ రొటేట్ అవుతా పోతుంది ఇక్కడ. అందుకని నెక్స్ట్ ఇయర్ ఏది నెంబర్ 1లోకి వచ్చిందంటే మనం ఎవరు వెయిట్ చేయలేమండి. బట్ వన్ థింగ్ ఈజ్ డ్యామ్ షూర్, ఎవ్రీ 2 ఇయర్స్కి ఖచ్చితంగా స్మాల్ క్యాప్ అనేది టాప్లోకి వస్తుంది. ఆ టాప్లోకి వచ్చినప్పుడు ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తుందంటే 2014లో 69% ఫర్ యానం వచ్చిందండి ఆ ఇయర్. నెక్స్ట్ మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత 2017లో నెంబర్ 1 అయింది, 59% సూపర్ రిటర్న్స్ జనరేట్ చేసింది. తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత 2020 అండి 32% రిటర్న్స్ వచ్చింది. తర్వాత 21 అండి 62% రిటర్న్స్ ఇచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం 44%. అంటే యావరేజ్ మీద మినిమం 40% ఇస్తుంది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి స్మాల్ క్యాప్. దాని మీనింగ్ ఏంటంటే అది వరస్ట్ అసెట్గా మారినప్పుడు మాత్రం ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకుంటే కనుక ఎవ్రీ 2 ఇయర్స్లో ద బెస్ట్ రిటర్న్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట.
అండ్ మనం చాలామంది ఫేవరెట్ అయిన గోల్డ్ లాస్ట్ 10 ఇయర్స్లో ఈ టాప్లోకి వచ్చింది ఓన్లీ 2 టైమ్స్ అండి. 2018లో అది కూడా 8%, తర్వాత 22లో 11% అనమాట. ఓకే, సో ఎసెట్స్ అన్ని రొటేట్ అవుతూ ఉన్నాయండి ఇక్కడ. ఏ ఇయర్ కూడా ఏది కంటిన్యూ అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, సో మనం వరస్ట్ చూసాం అనుకోండి, లాస్ట్ డెకేడ్లో గోల్డ్ అనేది 1, 2, 3, 4 టైమ్స్ వరస్ట్ ఎసెట్ అయిందండి. బట్ దీనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది వరస్ట్ అయినా సరే పెద్ద లాస్ అవ్వట్లేదండి. హార్డ్లీ ద బిగ్గెస్ట్ లాస్ అంటే 2013లో అండి 18% గోల్డ్ లాస్. ఓకే, అండ్ అదర్వైజ్ 2015లో అయితే 7.9% లాస్. ఓకే, సో తక్కువ లాస్ అవుతుంది గోల్డ్, మిగతా వాటిలా కాదు. అండ్ ఎక్కువ మొత్తం లాస్ అవుతుందంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ అండి. 23% లాస్ అయింది 2018లో. అఫ్కోర్స్ 2018 వన్ ఆఫ్ ది వరస్ట్ ఫర్ స్మాల్ క్యాప్ హిస్టరీలోనే. అలాంటి మళ్ళీ రిపీట్ అవ్వండి. అండ్ అంతగా లాస్ అయింది అనమాట ఆ ఇయర్. అందుకని డ్రాడౌన్స్ ఆ టైం 23% చూపిస్తుంది. మొత్తానికి ఏదైనా కావచ్చు, అది అసెట్ అండ్ డెట్ ఫండ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు. ఇది ప్రతిదీ దాంట్లో డైవర్సిఫై చేయడం ద్వారా రిస్క్ మినిమైజ్ చేసుకొని లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. మీ దగ్గర తక్కువ డబ్బు ఉందంటే కన్ఫ్యూజన్ లేకుండా ఒకటే అసెట్ తీసుకుని దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ 2-3 ఇయర్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఉంటే డెఫినెట్గా ఆ సైకిల్ మళ్ళీ రిపీట్ అయ్యి పైకి వచ్చినప్పుడు మీరు బయటపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. లేదా పెద్ద మొత్తంలో పెడుతుంటే మాత్రం రిస్క్ మినిమైజేషన్ కోసం 2-3 అసెట్లకు డైవర్సిఫై చేయండి. బట్ తక్కువ డబ్బు ఉన్నప్పుడు మాత్రం డైవర్సిఫికేషన్ అవసరం లేదనమాట. ఓకే, సో ఇందులో నా ఫేవరెట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటే నిరంతరం ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ అది టాప్ 1 or 2లో ఉంటున్నాయి కాబట్టి లిటరలీ 2-3 ఇయర్స్కి వస్తారు బయటికి పోవచ్చు. ఇప్పుడు కంటప్పుడు తక్కువ వచ్చినప్పుడు ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేయడం, అండ్ టాప్లో ఉన్నప్పుడు కొన్ని యూనిట్లు గ్యాదర్ అమ్మేయడం ద్వారా మనం మంచి వెల్త్ చేసుకోవచ్చు. మొత్తానికైతే డేటా ఈజ్ వెరీ క్లియర్. అసెట్ ఆల్వేస్ రొటేట్. ఈ సంవత్సరం నెంబర్ 1 ఉంది, నెక్స్ట్ ఇయర్ నెంబర్ 1 లేకపోవచ్చు. అంతకుముందు నెంబర్ 1 ఉంది, నెంబర్ 10లో ఉంది, నెక్స్ట్ ఇయర్ నెంబర్ 1 రావచ్చు. సో అసెట్ ఆల్వేస్ రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే ప్రతి కుక్కకి ఒక డే వచ్చినట్టు ప్రతి అసెట్ క్లాస్కి ఒక 1 year నెంబర్ 1లో ఉంటుందన్నమాట. కాబట్టి ఏ అసెట్ క్లాస్ కూడా బ్యాడ్ కాదు, ఏ అసెట్ కూడా గుడ్ కాదనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూఆర్ హ్యాండ్లింగ్ ద థింగ్స్ అనమాట. అది ఇంపార్టెంట్. కాబట్టి మంచి అసెట్ క్లాస్ అన్నింటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్స్ తీసుకోండి. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని తీసుకురండి. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ కొత్త సంవత్సరంలో మోర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని, మోర్ మనీ గ్యాదర్ చేయాలని, ఎంటైర్ మీ ఫ్యామిలీలన్నీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.